अर्चन भद्रगावदपुरन्न दृष्मर्चदार्चन प्रार्चदा ओम या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिर्प्रचोदास्तानो मुञ्चन्त्वगोहसः ओम या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिर्प्रचोदास्तानो मुञ्चन्त्वगोहसः तद्विष्णोः परमं पदको सदा पश्यन्ति सूरयः दिवेम चक्षुराददो तद्विप्रासो विपन्यवो जागृवांसस्समिधते विष्णोर्यत्परमं पदो अर्चन प्रार्चन प्रियमेधासो अर्चदार्चन दुभद्रगा उदपुरन्न दृष्टमर्चदार्चन प्रार्चदा ओम या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिर्प्रचोदास्तानो मुञ्चन्त्वगोहसः तद्विष्णोः परमं पदको सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराददो तद्विप्रासो विपन्यवो जागृवांसस्समिधते विष्णोर्यत्परमं पदम् హలో హలో బై కూర్చోవడం వద్దు. హలో హలో కూర్చోవటం వద్దు, వెనక్కి వెళ్ళిపోండి దయచేసి. వెనక్కి వెళ్ళండమ్మా, అలా కుదరదు. అలా లో యాంగిల్లో మీరు తీయద్దు, అసహ్యంగా ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళండి. దయచేసి చెప్పింది వినండి, దయచేసి చెప్పింది వినండి. మీరందరూ నా బ్రదర్సే కదా, మీరు పక్క వెళ్ళండి దయచేసి. చెప్పింది వెళ్ళకండి, లైట్కి అడ్డం రాకండి. నమస్తే అన్న. మేకప్ అతను ఏడి? విశాల్ బాబు, విశాల్ విశాల్ ఏడి? అతను ఇక్కడ రావాలి కదా స్పాట్లోకి. బాబు టచ్ అప్ ఇక్కడ బొట్టు తీసేయమ్మా, అమ్మాయికి కూడా బొట్టు తీసేయండి. క్లాప్ తీసుకురండి, అక్కడి నుంచి జాగ్రత్తగా కింద పడకుండా క్లాప్ తీసుకురండి. క్లాప్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. దయచేసి అందరూ మీరు రాంగ్ యాంగిల్స్లో తీయకండి సార్ ప్లీజ్. అందరూ వెనక్కి వెళ్ళిపోండి అమ్మా, లైట్స్ కట్టడం రాకండి. మోహన్ కృష్ణ గారు అవన్నీ తీసేయండి అమ్మా, ఫీల్డ్ క్లియర్ చేయండి. తొందరగా టైం లేదు, ముహూర్తం టైం వచ్చేస్తాను. తొందరగా వెళ్ళిపోండి అమ్మా, పక్కకి వెళ్ళండి, కొంచెం దూరంగా వెళ్ళండి అందరు దయచేసి. అన్న ప్లీజ్ అన్న, మళ్ళీ ఆ యాంగిల్ నుంచి మీరు తీస్తారు, తీయకండి ప్లీజ్. నా మాట ఏనండి భయ్యా, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళిపోండి. మీరు రెడీ చేయాలిగా తొందరగా ప్లీజ్. అన్న నా మాట దయచేసి, అందరూ బ్రదర్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. రెడీ
కూర్చోండి, ఆయన కెమెరా కట్టం రాకండి ఆయనకి. అన్న అన్న ఇది ఓకేనా ఇద్దరు పొజిషను? మోహన్ గారు వీళ్ళిద్దరు ఓకేనా? ఓకే. కొంచెం ముందుకు కొంచెం ముందుకుండండి అంటే అమ్మాయి కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. రెడీ? అదే నేను చెప్తున్నాను యాక్షన్. వాళ్ళు దండం పెట్టుకోండి, అక్కడ చూసి దండం పెట్టుకోండి. అదే చెప్తాను, మీరు చెప్పండి, మీరు ఏమనుకున్నారు చెప్పండి. Just cheating the look. Okay. See somewhere there. In the camera it looks as if you are looking at them. Okay. అలా ఇక్కడ చూస్తున్నట్టు ఉంటుంది. రెడీ? రెడీ యాక్షన్. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు కదా, అంటాను. ఇప్పుడు ఒకళ్ళని చూసుకోండి, దండం అయిపోయింది. దండం అయితే ఒకళ్ళని చూసుకుని నువ్వు రావాలి పొజిషన్ చూసుకుంటాను అని పిలుద్దులేండి. ఇక్కడ రావాలి, సెంటర్ రావాలి. ఈ మార్క్ ఇక్కడ మార్క్ వేస్తాను, చెప్తాను. నువ్వు రా, లెఫ్ట్ రా. ఇక్కడ మార్క్ వేయండి అమ్మా. చాక్ పీస్ ఉందా అక్కడ ఉన్న మార్కు? మార్కేరా ఏదన్నా. పిలుద్దాం. నువ్వు కింద చూసుకోకుండా ఇక్కడ రాగలవా? నువ్వు కొంచెం లెఫ్ట్కి రా సార్. ఈ పొజిషన్ ఓకేనండి సార్? అది ఫీల్డ్ క్లియర్ చేద్దాం. ఈ పొజిషన్ ఓకే అని చెప్పండి. Field okay నమ్మా ఇక్కడ. సార్ ఇప్పుడు దండం పెట్టుకోండమ్మా, కెమెరా చూసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించండి అన్న. ఇప్పుడు ఇక్కడ లైట్ బాబు మమ్మల్ని ఆశీర్వదించండి అంతే. అలా ఉండండి మీరు అంతే. కట్ చెప్పే వరకు అలాగే ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్షన్ అని చెప్తే క్లాప్ యాక్షన్ చెప్పదు. యాక్షన్ చెప్తే పూనం గారు న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఆల్ ది బెస్ట్ అని క్లాప్ టక్ అని కొడతారు. అప్పుడు మీరు యాక్షన్ పర్లేదమ్మా, నువ్వు కంగారు అది క్లాప్. ఒక్క నిమిషం. న్యూ టాలెంట్ రోర్ సెట్. మమ్మల్ని చూస్తున్నాండి ఇద్దరు. ఫస్ట్ ఈవిడ చూస్తున్నాను, నవ్వుతూ చూస్తున్నాను. న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ 1 విష్ యూ ఆల్ గుడ్ లక్. గుడ్ అండి. ఓకే పిలుద్దాం సార్. సార్ ఇక్కడ ఉంటారు, ఆవిడ ఎక్కడే ఉండిపోతారు. ఓకే కదా, వెళ్ళరు. అటు ఇటు వెళ్తే వైర్ ఉంది. పడతారండి అలా వద్దులే అన్న. మీరే హీరోయిన్. అదే నేను ఇప్పుడే చెప్తున్నానమ్మా. స్టూల్ పట్టరు. వద్దులేండి వద్దులేండి, అది ఒక పార్ట్స్ చేస్తారు. మళ్ళీ నేను చెప్పాను, మీరు ఇది పట్టు. మీరు ఇక్కడ నుంచి ఉండమ్మా. ఇక్కడ ఎండ పడకుండా చూడమ్మా. ఇంకోటి కట్టరు పట్టరా, జాగ్రత్త పడకూడదమ్మా, జాగ్రత్త చూసుకో. ఇది పట్టుకున్నాను.
మైక్లో చెప్పించండి మేడం. రోల్ కెమెరా మీరు అంటారు. రోల్ కెమెరా అని అనగానే ఈవిని టచ్ చేయండి. టచ్ చేస్తే కెమెరా టచ్ చేస్తారు. కెమెరా ఆన్ అయిన తర్వాత మీరు టచ్ చేస్తే ఆవిడ యాక్షన్ ఉంటుంది. మామూలుగా చెప్పేసేయండి యాక్షన్ గట్టిగానండి. ఏదైనా యాక్షన్ అని మైక్లో చెప్పాలి. మీరు ఎలాగలిగితే వెళ్ళండి, లేదా అక్కడ ఉన్నా కూడా ఓకేనండి, మాకేం ప్రాబ్లం లేదు. ఎలాగో మీరు ఉన్నా కూడా మాకు మంచిదేనండి, హ్యాపీ ఉండండి. మీరు నవ్వుతూ ఉండండి, మీరు నవ్వుతూ ఉండండి. ఫ్రేమ్లో నవ్వుతూ వాళ్ళని చూస్తుండండి. మీరు ఏం చూస్తే చేయండి మేడం. రెడీ అండి. రెడీ రెడీ అమ్మ మీరు ఆర్డర్. రోల్ కెమెరా. ఆల్ ది బెస్ట్. యాక్షన్. న్యూ టాలెంట్ రోజెస్ ప్రొడక్షన్ నంబర్ 1 అందరికీ టీం అందరికీ నా శుభాకాంక్షలు. వెరీ గుడ్. రండమ్మా మీరు చెప్పండి. ఒక నిమిషం మీరు తప్పండి అమ్మా, మీరు తప్పండి. రండమ్మా రండి మీరు. ఒక నిమిషం ఆగండి అమ్మా. మాకు తెలుసు అమ్మా, మాకు తెలుసు అమ్మా, ఇది ఫస్ట్ ఫిలిం కాదమ్మా. ఒక నిమిషం వాళ్ళు చెప్పాలి కదా, విషయం చెప్పాలి కదా. ఒక నిమిషం ఆగండి, చెప్పండి అమ్మా. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫోటో తీసుకోండి. కింద దిగమ్మా బాబు, కిందకి దిగండి అమ్మా. కెమెరా రన్ అయింది కదా, సైలెంట్గా రన్ అవుతుంది కదా. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఫొటోస్ అమ్మ, ఫొటోస్కి అవకాశం. మీరు అక్కడికి వెళ్ళండి అన్న. ఒక్క నిమిషం ఆగండి. దీంతో మీరు అన్ని ఫోటోలు ఇస్తాను. దీంతో మాట్లాడు. హలో, అందరూ వెళ్ళిపోండి అమ్మా. ఇప్పుడు క్లాప్ ఇచ్చిన ఫొటోస్ తీసుకుంది కానీ అందరూ ఎవరు టెన్షన్ లేదమ్మా. ఒక్క నిమిషం మేడంకి వెనకాల వైర్ ఉంది, ఈ వైర్ తీసేయండి ముందు. టెన్షన్ పెట్టకండి. అయ్యే షాడో పట్టరా రై మేడం, షాడో పట్టండి. మీరు ముందు కిందకు వచ్చేయండి. మీరు వెనక్కి వెళ్ళకండి. ఇప్పుడు రామారావు గారు కూడా వచ్చారు. మీరు మా చేతికి ఇచ్చేయండి అమ్మా. మీరు ఒక్క నిమిషం ఆగండి. వెనక్కి వెళ్ళండి రా తమ్ముళ్ళు. అందరూ టెన్షన్ పడకండి. తొందరగా ఏం లేదు, తొందరగా లేదు. ఇప్పుడు ఓకేనా మీరు? ఇది ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా? ఆ రామారావు గారు ఉన్నారా? ఒక స్టెప్ పైకి వెళ్ళాలి. మేడం సరిపోద్దా? మీరు ఒక స్టెప్ పైకి వెళ్ళండి. ఇదే కరెక్టా? మేడం గారు చెప్పులు ఉంచాలి. హలో, చెక్. హలో, చెక్. కిరణ్, పూలు. ఆఫ్ చేస్తున్నా.
Check. Check 1 2. Check 1. Check, check, check. Check 1. Hey, hey, hey. Production. Production. కెమెరాస్ అని ప్రెస్ మీట్ రండి. కెమెరాస్ కెమెరాస్
అందరికీ అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ ఎట్ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రానికి సంబంధించిన ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా నందమూరి ఆడపడుచులు మహాలక్ష్ములు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. నందమూరి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ, ఒక్కసారి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్లియర్ చేసేస్తే మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసుకుందామండి. ఓన్లీ నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా వారందరినీ కూడా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేస్తే మనం మొదలు పెట్టుకుందాము. సో ఎస్, న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రానికి సంబంధించి ఇప్పటికే మనం ఈ సినిమా ద్వారా మనందరికీ తెలుగు చిత్రసీమకి సినీ అభిమానులకి పరిచయం కాబోతున్నటువంటి మన నందమూరి వంశం నుండి వస్తున్నటువంటి ఒక కొత్త తార, ఒక కొత్త స్టార్ గురించి మనం ఆల్రెడీ ఒక దర్శనం చేసుకోవడం జరిగింది. వైవిఎస్ చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆనెస్టీతో రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని హీరోగా పరిచయం చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ చిత్రాన్ని, అలాగే నందమూరి తారక రామారావుని, వైవిఎస్ చౌదరి గారిని, గీతా గారిని అందరినీ అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సో దేవుళ్ళ ఆశీర్వచనంతో, అలాగే ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన గుండెలోనే గుడి కట్టుకుని పూజిస్తున్నటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో, వారి ఆశీర్వచనంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత వైభవంగా వీరందరి సమక్షంలో ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వైవిఎస్ చౌదరి గారికి, అలాగే యలమంచిలి గీత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఈ శుభదినాన, ఇంత శుభముహూర్తంలో ప్రారంభమైనటువంటి ఈ సినిమా నిర్విఘ్నంగా, నిర్విరామంగా, అద్భుతంగా కొనసాగి అతి త్వరగా మన ముందుకి కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నందమూరి ఆడపడుచులకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గారపాటి లోకేశ్వరమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ రాక చాలా చాలా అదృష్టం మాకు. ముందుగా మీ ఆశీర్వచనాలతో, మీ మాటలతో మొదలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది, కాబట్టి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాన్నగారి నటన, హీ వాజ్, హీ ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్. ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు, మనవలు ఎంతో కృషి చేస్తున్నారు. ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. I would like to thank Chaudhary Garu and his wife Geeta for introducing Ram and also giving us this opportunity to attend this wonderful occasion. I would like to thank the press and media also for their continuous cooperation and hope you'll all continue doing so. మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి. మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక. మన మధ్యన ఇప్పుడు జానకిరామ్ లేకపోయినా అతను ఎక్కడున్నా
అతని కొడుకుని చూసి తప్పకుండా మురుసుకుంటూ ఉంటాడు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడు అంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి, అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు, తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకిరామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ, మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు, ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో, స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరి ఉంటారు. ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి, అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం, దానిలో నందమూరి తారక రామారావు అంటే రామ్ని వారు పరిచయం చేయడం, ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి యలమంచి గీత గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, రామ్కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారకరామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th generation ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది
నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసితో, ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు, ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి. సో మరొక్కసారి రామ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బికాజ్ నేను నమ్మేది టీమ్, వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్. అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీమతి వసుంధర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే యువర్ విషెస్. మ్యామ్ ప్లీజ్. All the best for a bright future, Ram. ఓ థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సుహాసిని గారు మీరు కూడా ఒక్క మాట. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దివి నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు, మా అన్నగారు నందమూరి జానకిరామ్ గారు దివ్య ఆశీస్సులతో, మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో, మా అభిమానులందరి ఆశీస్సులతో, మా మేనల్లుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ and have a great success, and he'll prove him as a hero in the 4th generation. అలాగే వీణా రావు గారికి, ఎలమంచిలి గీతా గారికి ప్రొడ్యూసర్, అండ్ వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్, అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా, వారి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అతిథులకు, ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్ళయింది. నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది. చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు, నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనకి
ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు అంటే మనవడు మా జానకిరామ్. ఎందుకంటే మా జానకిరామ్ 3వ తరానికి అందరికంటే పెద్ద మనవడు. సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది, మా నాన్నగారికిను జానకిరామ్ గారికి. ఆ నేపథ్యంతో ఇక జానకిరామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది. ఆయనకి 2 పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో. ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు. ఇక జానకిరామ్ గారికి మొదటి సంతానం మా రామ్, అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్. సో అక్కడ విధి విధానాలు మీకు తెలుసు. పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి, అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి. అది మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి. ఆ నేపథ్యంలో జానకిరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి. అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు, మా తారకరామ్, మా మనవడు తారకరామ్ చాలా ఇష్టం. సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు, దానికి చాలా కృషి చేశాడు. ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది. ఆయన మీద సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్, దాని పూర్తి పేరు ఇదేంటమ్మా, న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్. సో అది. సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారికి వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కళామ తల్లి వరాల బిడ్డ, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మొదలవుతుంది. ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మా మనవడు, ఎన్టీ రామారావు గారి ముని మనవడు, వారు అరంగేత్రం చేస్తున్నారు. ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం. చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన. దాని తగ్గట్టుగా వైవిఎస్ చౌదరి దర్శకులు, ఎల్లమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇక వైవిఎస్ చౌదరి గురించి చెప్పాలంటే, సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు, సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో, దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో
ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావు విజయవంతం ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. జేఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్, యువర్ విషెస్. ఇక్కడికి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, ఆప్తులు, బంధువులకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 12, 2025 మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే మూడో తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ 4వ తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి ముని మనవడు, పెద్ద ముని మనవడు, నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్ నందమూరి జానకిరామ్ ప్రభాదీపిక గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యలమంచలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే, ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా ముగ్గురు మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో, ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇంకా ఆ దేవుడు దయ వల్ల, మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని, సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు గారపాటి శ్రీనివాస్ గారిని విషెస్ అందించవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు ప్లీజ్. జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూ టాలెంట్ రోజ్ ప్రొడక్షన్ నంబర్ 1 సమర్పణలో మన నందమూరి తారక రామారావు, మేమందరం ప్రేమగా పిలుచుకునే రామ్, అలాగే వీణారావుని వైవిఎస్ చౌదరి గారు, అలాగే గీతా గారు పరిచయం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో పాత్రలు చేశారు. చేసిన ప్రతి పాత్ర ఎంతో క్రమశిక్షణతో చేసి ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి చోటు సంపాదించుకున్నారు. అలాగే దేవుడి పాత్రలు కావచ్చు, మైథలాజికల్, ఫోక్లర్ అన్ని పాత్రలు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ పాత్రని యాక్సెప్ట్ చేసి వారి ఒక ఇంటి మనిషిగా నందమూరి తారక రామారావు గారిని దీవించి ఆశించి వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించారు. సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఈ 2 రంగాల్లో నందమూరి తారక రామారావు గారు ముందు అడుగులు వేసి తెలుగోడి సత్తా ఏంటో చూపించిన ఘనత రామారావు గారికి చెందుతుంది.
సో ఖచ్చితంగా ఈ ఈ యొక్క సినిమా న్యూ టాలెంట్ రోజు నుంచి వచ్చే ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మా రామ్ గారికి అలాగే వీణారావు గారికి అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వైవిఎస్ చౌదరి గారికి అండ్ గీతా గారికి మా తరపున మా ధన్యవాదాలు. మమ్మల్ని అందరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఈరోజు న్యూ టాలెంట్ రోడ్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించిన ముహూర్తం షాట్, అలాగే ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి, సినిమా కెమెరా ఆన్ దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా పాల్గొని ఈరోజు ఈ చిత్రానికి వారి ఆశీర్వచనాల్ని అందించి ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సో నందమూరి వంశంలోని 4వ తరం హీరో మనకి ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ద్వారా తెలుగు తెరకి సినీ అభిమానులందరినీ పలకరించడానికి, ఎన్టీఆర్ గారి అభిమానులందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న ఈ శుభతరుణంలో వీరందరినీ ఇక్కడ ఈ పవిత్రమైన ప్లేస్లో చూడడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసి వారి బ్లెస్సింగ్స్ని అందించడానికి విచ్చేసిన చాలామంది సినీ పెద్దల మాటలు కూడా విందాము. సో థ్యాంక్ యూ సో మచ్ పురంధేశ్వరి మ్యామ్, లోకేశ్వరి మ్యామ్, భువనేశ్వరి మ్యామ్, ప్రతి ఒక్కరికి పేరు పేరున, వసుంధర మ్యామ్, అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని వేదికపైకి ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, దాము గారు ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడికి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ప్లీజ్, నాకు కొంచెం మా వైస్ ప్రెసిడెంట్ మాదల్ రవి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వల్లభనేని అనిల్ గారు, ఫెడరేషన్ చిత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు, అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు న్యూ టాలెంట్ రోడ్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ముహూర్తం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కౌన్సిల్ ట్రెజరర్ రామసత్యనారాయణ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే కౌన్సిల్ ఈసీ మెంబర్ ఆచంట గోపీనాథ్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్.
న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ సినిమాకి సంబంధించిన న్యూ టాలెంట్ని, న్యూ ప్రాజెక్ట్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఛాంబర్ అండ్ కౌన్సిల్ పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున స్వాగతం పలుకుతూ, ముందుగా భరత్ భూషణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామ్ గారికి, వైవిఎస్ చౌదరి గారికి ఆల్ ది బెస్ట్. ఈ రామ్ గారికి, వైవిఎస్ చౌదరి గారికి ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఛాంబర్ సెక్రటరీ, కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చాలా ఆనందంగా ఉంది. మా వైవిఎస్ చౌదరి ఆఫ్టర్ గ్యాప్ ఈ స్టార్ట్ దిస్ ఫిలిం అండ్ ఆయన సతీమణి గీత గారు ప్రొడక్షన్ నెంబర్ 1 అనే కొత్త బ్యానర్ మీద మాకు బాగా అభిమానం ఉన్న నటుడు ఎన్టీఆర్ గారి ముని మనోడు రామ్ గారితో ప్లస్ వీణా గారు అని చెప్పి ఒక తెలుగు ఆమెతో వాళ్ళు హరికృష్ణ గారు మనోడు, రామారావు గారు ముని మనోడు. సో తీయటం చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఇది 4th జనరేషన్ అన్నారు. ఇంకో 10 జనరేషన్స్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి ఈ ఇండస్ట్రీకి నటులు వస్తూనే ఉంటారు, అందిస్తూనే ఉంటారు. ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మొత్తం టీమ్కి, వైవిఎస్ చౌదరికి స్పెషల్గా విష్ హిమ్ ద బెస్ట్ ఆల్వేస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ దాము గారు. అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నందమూరి కుటుంబం 4వ తరం నుంచి హీరోగా అరంగేట్రం చేస్తున్న రామ్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. మా మిత్రుడు శ్రేయోభిలాషి వైవిఎస్ చౌదరి గారికి, యలమంచిలి గీతా గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మనం నందమూరి తారక రామారావుని చూసాం. నందమూరి తారక రామారావు గారు అంటే ఒక చరిత్ర. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చారంటే ఆ పేరే నందమూరి తారక రామారావు. అలాంటి బ్రహ్మాండమైన పేరుతో నందమూరి తారక రామారావు ముని మనవడు ఇవాళ వైవిఎస్ చౌదరి గారు దర్శకత్వంలో, యలమంచిల గీత గారు ప్రొడ్యూసర్గా ఇవాళ ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో నిన్నే మనం చూసాం మదర్స్ డే. అంటే నందమూరి బసవతారకం గారు ఆవిడ మదర్స్ డేలో ఆశీస్సుల తర్వాత ఇవాళ ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో నందమూరి తారక రామారావు గారు ఎలా చరిత్ర సృష్టించారో ఆ చరిత్రని మళ్ళీ ఈ నందమూరి తారక రామారావు పునరావృతం చేస్తారు. డెఫినెట్గా ఆ పేరుకు తగ్గట్టు ఆ పేరు నిలబెడతారు. సో ఆశీర్వదించడానికి వచ్చిన ఇవాళ నందమూరి కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఒక మహిళా ప్రొడ్యూసరు ఇవాళ క్లాప్ నారా భువనేశ్వర్ గారు, స్విచ్ ఆన్ దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షను గారపాటి లోకేశ్వర్ గారు, పూజ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు, స్క్రిప్టు నందమూరి సుహాసిని ప్లస్ వాళ్ళ కజిన్స్ అందరూ కలిపి, అంటే ఇంత మహిళా సాధికారతో ఇప్పటిదాకా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఇంత మహిళలకు అగ్రాసనం ఇచ్చింది ఈ సినిమానే. సో ఆ మహిళా అభిమానులు, పెద్దానికి ఎప్పుడూ కూడా నా ప్రియమైన చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు అని చెప్తారు. వాళ్ళందరి ఆశీస్సులతో ఈ నందమూరి తారక రామారావు ఆయన సృష్టించిన చరిత్రని పునరావృతం చేయాలని, డెఫినెట్గా ఈయన సూపర్ సక్సెస్ అవ్వాలని. అలాగే మన వైవిఎస్ చౌదరి గారి హస్తం కూడా చాలా మంచి హస్తం. ఎవరిని తీసుకొచ్చినా, ఇలియానాని తీసుకొస్తే ఆ ఇలియానాని ప్రపంచం రేంజ్ హీరోయిన్ అయిపోయింది. రాముని తీసుకొస్తే పెద్ద స్టార్ అయిపోయాడు అతను, సాయిధరం తేజు. అలాగే ఎవరిని ముట్టుకున్న, అలాగే నందమూరి హరికృష్ణ గారితో లాహిర్లో చాలా పెద్ద హిట్ సినిమా చేశారు. అలాగే సీతయ్య ఎవరి మాట వినడు అని హరికృష్ణ గారిని ఆ రేంజ్కి తీసుకెళ్ళి అంత అద్భుతంగా చేసిన వైవిఎస్ చౌదరి మళ్ళా ఈ సినిమాతో మళ్ళా తిరిగి తన విజయ బావుట ఎగరవేసి ఈ జనరేషన్లో కూడా మళ్ళా చరిత్ర సృష్టించడానికి వస్తున్న నందమూరి తారక రామారావు అండ్ యూనిట్, ఈ టీంకి అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మైక్ ఎవరికి ఇవ్వాలన్నది కూడా మీ డైరెక్షనే next. కాబట్టి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు. మాదల్ రవి గారు నేను ఇస్తాను. అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మిత్రులు, గొప్ప దర్శకులు, అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన వైవిఎస్ చౌదరి గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ సినిమా సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీశారు, ఎందరినో ఇంట్రడ్యూస్ చేశారు, అందరూ పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు అయ్యారు. అందుకని మీకు మా శుభాకాంక్షలు. అలాగే మా ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీకే కాదు, తెలుగు జాతికి నందమూరి తారక రామారావు గారు ఎటువంటి గొప్ప పేరు తెచ్చారో, ఇవాళ తెలుగు జాతికే వారు ఎంత గొప్ప నటులుగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నందమూరి తారక రామారావు గారి ఇంట్లో నుంచి హరికృష్ణ గారి మనవడు, నందమూరి తారక రామారావు గారి మునిమనవడు రామ్కి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు చేసే ఈ ప్రయత్నం పెద్ద హిట్ అవ్వాలని, మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మాదల్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరు. ఎన్టీఆర్ అంటేనే ఒక వైబ్రేషన్. ఎన్టీఆర్ వీరాభిమానులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. కాబట్టి తరం మారినా అభిమానులు మారలేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే మా వైవిఎస్ చౌదరి గారు చెయ్యే చాలా మంచిది. ఆయన ఎవరి మీద చేయితే అటు సూపర్ స్టార్ అవుతారు. అటువంటి గొప్ప సినిమా ఈవేళ ప్రారంభించడం అంటే మాకు ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ శ్రీ వైవిఎస్ చౌదరి గారు అండ్ హీరో రామ్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, చిత్రపూరి హిల్స్ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారు. నందమూరి యువతరం హీరో రామ్ గారికి, ఈ చిత్ర నిర్మాత యలమంచిల గీత గారికి, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి, మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా కార్మిక పక్షాన వారికి సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే చిన్న సభా వేదికగా ఆ ప్రోటోకాల్ అంటే మా ప్రసన్న గారు, మా ప్రోటోకాల్ విషయంలో ఏమన్నా తప్పులు జరిగింది కానీ మా ప్రసన్న గారు తప్పుగా భావించొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, నందమూరి బాలకృష్ణ గారి నిర్మాత శ్రీ ఆచంట గోపీనాథ్ గారు. వచ్చిన అందరికీ నమస్కారములు. పాత్రికేయ మిత్రులకు మిగిలిన వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్. ఇది ఈ రోజు నుంచి కాదు, గత 60-70 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అనే పేరే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అది ఈ బ్యానర్ కూడా ఎన్టీఆర్ బ్యానర్. అంటే ఎన్టీఆర్ బ్యానర్ అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనే నామకరణంతో ప్రొడ్యూసర్గా యలమంచిల గీత గారు, అలాగే దర్శకులుగా మా సోదరుడు వైవిఎస్ చౌదరి గారు. వారికి ఈ శుభ సందర్భాన నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ, ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే వైవిఎస్ చౌదరి గారి హస్తవాసి చాలా గొప్పది. ఆయన ఇచ్చిన ఆర్టిస్టులు చాలా తారాపదంలో ఉన్నారు. ఇప్పుడు రామ్ అనే పిలువబడే ఈ 4వ తరం ఎన్టీఆర్ కూడా అంతకంటే ఎక్కువగా విజృంభించి సినిమా ఇండస్ట్రీలో ఒక తెలుగు దేశమే కాదు, ప్రపంచ దేశంలో కూడా నెంబర్ 1 హీరోలుగా ఎదగాలని కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ సభ్యుడు, నందమూరి తారకరత్న గారి నిర్మాత ముప్పా అంకమరావు గారు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మునిమనవడు, వారి నామధేయంతో నందమూరి తారక రామారావు ఈరోజు వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో వారి సతీమణి గీత గారు నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు ప్రారంభించడం జరిగింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గారు, వారి సతీమణి గారు ఇద్దరు కూడా ఈ చిత్రంతో నిర్మాతగా, దర్శకుడిగా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. సీతయ్య
ఎవరి మాట వినరు. ఇక్కడ కూడా వారు అనుకున్నదే చేస్తారనే భావిస్తూ ఈ చిత్రం అఖండ విజయం సాధించి నందమూరి 4వ తరం వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేస్తున్న నందమూరి తారక రామారావు గారికి, సాంకేతిక నిపుణులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరూ కూడా మీ విషెస్ ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఎస్, మరిక ఇవాళ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ పీపుల్ని, ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాము. వాళ్ళ నుంచి మరిన్ని విశేషాలని, మాటల్ని తెలుసుకోబోతున్నాము. దట్ ఈస్ ద టీమ్ ఆఫ్ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నంబర్ 1 ఫిల్మ్. సో న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ అనే బ్యానర్లోనే మనకు అర్థమవుతుంది, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ చాలా అద్భుతమైన చిత్రాలని, అద్భుతమైన ప్రాజెక్ట్స్ని, టాలెంట్ని మనకి పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి గారు ఎంతో రెస్పాన్సిబుల్గా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు అని చెప్పాలి. సో దాంట్లో భాగంగానే ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ద్వారా ఇప్పటికే మీ అందరికీ తెలిసినట్టుగా సో వైవిఎస్ చౌదరి గారితో పాటు గీత గారు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. నిర్మాత యలమంచిలి గీత గారిని ఇక్కడ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ టాలెంట్ వీణా రావు టు ప్లీజ్ జాయిన్ హియర్ అలాంగ్ విత్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా నందమూరి వంశంలోని 4వ తరంగా మన ముందుకి రాబోతున్నటువంటి ద న్యూ టాలెంట్, ద న్యూ స్టార్ నందమూరి తారక రామారావుకి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఐ థింక్ ముందుగా గీత గారి మాటలతో ప్రారంభిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడ్యూసర్ యలమంచిలి గీత గారు ప్లీజ్. హలో, ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకేశ్వరి గారు, భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు, ఈ మా ఫస్ట్ ప్రొడక్షన్కి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అలాగే నందమూరి ఫ్యామిలీ మొత్తం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీ హోప్ మీ అందరి విషెస్ మాకు ఉంటాయని, మా ఈ ఫస్ట్ ప్రొడక్షన్ వెరీ సక్సెస్ఫుల్గా మేము రిలీజ్ చేస్తామని. అండ్ వీ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ మీరు లాస్ట్, మీ నుంచి మేము చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందు, ఆడియన్స్ ముందు మాట్లాడబోతున్నాం. మన వీణారావు మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి గెస్ట్లకి అండ్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్తో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్. లోకేశ్వరి గారు, పునందేశ్వరి గారు అండ్ భువనేశ్వరి గారు ఇలా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అండ్ వీ విష్ వీ కమ్ అప్ విత్ ఎ గుడ్ ఫిలిం. మా ఆడియన్స్ అందరికీ ఒక మంచి ఫిలిం ఇచ్చి అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వీణారావు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నటువంటి నందమూరి తారక రామారావు మాటలు ఇప్పుడు వినేద్దాము. కెన్ వి హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఎస్. శుభోదయం అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముహూర్తం షాట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత
నందమూరి హరికృష్ణ గారు మరియు మా నాన్న నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను. దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు, విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నటుడిగా మీ అందరికీ పరిచయం అయినప్పటి నుంచి నాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆ లవ్, ఆడియన్స్ ఇచ్చిందంతా ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ముఖ్యంగా మాకెప్పుడు ఇంత ప్రేమిస్తూ మాకెప్పుడు తోడుగుండే మా నందమూరి అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరిచ్చే ఈ ప్రేమ, ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా నాకు బలమై నన్ను ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నందమూరి తారక రామారావు గారు. విషింగ్ యూ అ బ్యూటిఫుల్ జర్నీ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఇన్ ద కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎప్పటికీ నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అండి. ఎందుకంటే నాకు నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ ప్రదేశం అంటే నాకు ఒక పుణ్యక్షేత్రము, ఒక దివ్యమైన స్థలము, ఒక పవిత్రమైన స్థలం కింద, ఒక శక్తినిచ్చే స్థలం కింద నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు, రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నా ముందు జనరేషన్ కావచ్చు, నా జనరేషన్ కావచ్చు, నా తర్వాత జనరేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక రకమైన వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని, వాళ్ళకున్న బాధలు చెప్పుకొని, వాళ్ళకున్న ఆనందాన్ని ఆయనతో చెప్పుకుని ఒక రకమైన ఒక మెడిటేషన్ లాంటిదన్నమాట. అంటే అవన్నీ తీరే ఒక సమస్యలకి సొల్యూషన్ దొరికే ఒక ప్రదేశంలాగా నిజంగా భావిస్తాం మేమందరం, రామారావు గారిని దైవంగా భావించే మాలాంటి అభిమానులందరం. అలాంటి ప్రదేశంలో ఒక ఎన్టీ రామారావు గారు, నేను ఎప్పుడు జోహార్ జోహార్ అనేది నా నోట్లోంచి రాదు. ఆయన మనలో ఉన్నారు, మాతో ఉన్నారు. మరణం లేని జననం, రామకృష్ణ గారు చెప్పినట్లుగా, మేమందరం భావిస్తున్నట్లుగా ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు, చరిత్రలో ఉన్నారు. రాయబోయే చరిత్ర ప్రతి చరిత్రలోని ప్రతి పేజీలోనూ ప్రతి పంక్తిలోనూ ఉంటారు ఆయన. సో మేము ఎప్పుడు అలాంటి ఒక ప్రదేశంలో ఆయన 4వ తరానికి చెందిన, మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి, పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి. చాలామంది పెట్టుకుంటారు పేర్లు,
మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. పుట్టినప్పుడు పెట్టుకుంటాం, పెరిగి పెద్దయిన తర్వాత ఆ ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి. అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం, ఆ కళ్ళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అన్నమాట. ఆయన ఏమైతే ఆలోచించి వాళ్ళ కుమార్తెలకి ఈశ్వరి 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 అని శక్తి స్వరూపాలుగా పేర్లు పెట్టారో, ఆ శక్తి స్వరూపాలు అంటే నిన్న కాక మొన్న నేను వేసిన ఒక పాంప్లెట్, అంటే వీళ్ళు మా స్పెషల్ ఆస్పిషియస్ గెస్ట్స్ అతిథులు అని నేను ఏదైతే ఒక పాంప్లెట్ వేశానో, ఆస్పిషియస్ గెస్ట్స్ అని వేశానో, అక్కడ అది నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ డిజైన్. అంటే ముగ్గురు అతిథులు, ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ఒక సైంటిస్టులు అనమాట, మహిళా సైంటిస్టులు ముగ్గురు. ఆ మెమోరియల్ ఎలా అనిపించిందంటే నాకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. రాకెట్లను లాంచింగ్ చేసి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. ఆ లాంచింగ్ ప్యాడ్లోంచి ఒక రాకెట్ని, ఒక మిసైల్ని, ఒక స్టడ్ని స్టార్స్ కేటగిరీలోకి లాంచ్ అయిపోయే ఇందుకు వచ్చి సైంటిస్టులు ముగ్గురు పూనుకుని, ఒక మహిళా సైంటిస్టులు పూనుకుని లాంచ్ అయిపోతున్నారు అన్నట్టుగా నాకు డిజైన్ చేసిన తర్వాత అనిపించింది, డిజైన్ చేయించుకున్న తర్వాత అనిపించింది. ఆ మిసైల్ మరెవరో కాదు, ఆ స్టడ్ మరెవరో కాదు, ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లోకి వెళ్ళబోయే స్టార్ ఎన్టీఆర్, మా ఎన్టీఆర్ అని అనిపించింది. నాకు అది గర్వకారణంగా అనిపించింది. అది భవిష్యత్తులో జరగబోతుందని నాకు అనిపిస్తుంది, ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు అనిపిస్తుందంటే దానికి విశేషమైన కృషి, విశిష్టమైన కృషి, కావాల్సినంత కసి తనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. దానికి ఇదంతా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ప్రాజెక్టుకి కావాల్సిన కృషి, పట్టుదలతో కసిగా మేము పనిచేయటం, జయాపజయాలనేది మీరు చూసి రేపొద్దున మాకు ఇచ్చే రిసెప్షన్లోంచి ఆధారపడి ఉంటాయి. సో ముగ్గురు రామారావు గారి ముగ్గురు కుమార్తెలు, వాళ్ళ మనవడి రూపంలో ఉన్న, మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో ఉన్న అబ్బాయిని, వాళ్ళ నాన్నగారి పేరుతో ఉన్న అబ్బాయిని, మనవడి రూపంలో ఉన్న అబ్బాయిని వాళ్ళ చేతుల మీదుగా వెండితెర ప్రపంచానికి ఆయన యొక్క మెమోరియల్ ప్లేస్లోంచి పరిచయం చేయటం అనే ఒక అపురూపమైన ఘట్టంలో, ఆయన వీరాభిమాని అయిన నేను దర్శకత్వం వహించే ఒక అపురూపమైన ఘట్టంలో నా భార్య సన్నిహితులు, స్నేహితులైన అమెరికా ఫ్రెండ్స్, రమేష్ అత్తిలి గారు నాయకత్వంలోని ఫ్రెండ్స్ అందరూ భాగస్వామ్యం అయ్యి, మళ్ళీ నా భార్య నిర్మాతగా వాళ్ళందరూ కలిసి ప్రొడ్యూస్ చేసే, ఒక మహిళలందరూ కలిసి ఒక చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వటం అనేది ఒక గొప్ప మరుపురాని ఘట్టం. ఇందులో మన తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేసే ఒక కార్యక్రమం కలిసి రావటం కూడా, ఇదంతా కూడా నాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాను నేను. తను కూడా కూచిపూడి డాన్సరు, మంచి అమ్మాయి. సో ఈ కార్యక్రమం మళ్ళీ ఒక మరుపురాని ఘట్టం కింద ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ ఘట్టంలో ఎప్పుడు అంటే మాకు హరికృష్ణ గారితో 3 సినిమాలు చేసిన పరిచయంలోనూ, అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన పరిచయాల్లో, ఆ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా లక్ష్మి గారిని పూజలు ఆవిడని ఎప్పుడు పూజలు చేస్తూ చూసాం, పూజల గురించి విన్నాం, పూజల గురించి మాట్లాడుతుండగా విన్నాం. పూజలు ఆవిడ వచ్చి పూజ చేస్తుండగా, మాకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ షూటింగ్ ముహూర్తం అనేది స్టార్ట్ అవడం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్టార్ట్ అవడం అనేది గొప్ప శుభసూచకంగాను, అది అదృష్టం కింద భావించాం. అలాగే మా హరికృష్ణ గారి ఇంకొక రూపం కింద భావించి మేము మా సుహాసిని పాప, ఆవిడికి మా హరికృష్ణ గారు వాళ్ళ అమ్మమ్మ గారి పేరు పెట్టుకున్నారు, వెంకటరామమ్మ అని. మామూలుగా ఇంట్లో సుహాసిని పేరు పిలుచుకోవటం, సుహాసినిగా పేరు మార్చుకున్నారు. సో ఆ వెంకటరామమ్మ తన అమ్మమ్మ గారు, నాయనమ్మ గారి పేరు పెట్టుకున్న ఆవిడ పేరు మీద ఆవిడ నాకు స్క్రిప్ట్ ఇస్తూ ఆయన యొక్క స్లాంగ్లో చౌదరి ఒళ్ళ దగ్గర పెట్టుకుని తీయనట్టుగా మాట్లాడుతూ నా స్క్రిప్ట్ అందించడం దర్శకుడిగా,
ఆవిడతో పాటు ఆవిడ కజిన్స్ సిబ్లింగ్స్ అందరూ కలిసి ఇవ్వటం అనేది అంతా ఒక రకమైన వాతావరణం అంతా నాకు చక్కగా అంటే మంచిగా ఒక అనిరుచినైన అనుభూతిని కలిగింది నాకు. దాంతోపాటు మా మోహన్ కృష్ణ గారు అంటే వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్డ్ అనమాట. వెరీ స్ట్రిక్ట్ అంటే మనం ఆయన్ని మాయలో మభ్య పెట్టలేం. మనం మభ్య పెడతాం అనుకుని తెలిసేలోపు స్ట్రిక్ట్గా మారిపోతుంటారు. ఆయన్ని అసలు మభ్య పెడతాం కష్టం. అలాంటి ఆయన్ని ఒక షాట్గానే అడిగిస్తే ఆయన దేవుడి దేవుళ్ళు ఒప్పుకోవటం, ముహూర్తం షాట్గా ఆయన డిఓపి కింద మాకు చేసుకోగలగటం. అంటే రామారావు గారిని డిఓపిగా చేసిన ఆయనతో మా ముహూర్తం షాట్ చేసుకుని మళ్ళీ మనవడి యొక్క ముహూర్తం షాట్కు డిఓపిగా ఆయన చేసే ఒక విచిత్రమైన ఒక అనిర్వచనమైన సంఘటనలో ఆయన లాక్ చేసుకోగలగటం, ఇవన్నీ కూడా అన్ని విచిత్రంగా జరిగినాయి. అలాగే ఎక్కడో ప్రపంచంలో ఒక టూర్లో ఉన్నారు మా రామకృష్ణ గారు. మాకు నందమూరి అభిమానులందరికీ ఒక ఆక్సిజన్ లాంటి ఆయన. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా నవ్వుతూ మాడుతుంటారు. ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయో ఏమున్నాయో ఏం తెలియదు, ఎన్ని పనులు ఉన్నాయో బిజీగా. ఏమన్నా ఆక్సిజన్ మీరు మాకు కనపడగానే మాకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆక్సిజన్లా ఫీల్ అవుతాం మిమ్మల్ని. సో మీరు చూడండి ఎంత ఓపికగా ఉన్నారో. అందరి గెస్టులు అందరినీ పంపించేసి మీరు ఒకటే మాట అన్నారు, నేను ఈ కార్యక్రమానికి నేను హరికృష్ణగానే నీకు నేను హరికృష్ణలాగా నేను ఉంటా అని కొబ్బరికాయలు కొట్టే వరకు పక్కన నుంచి ఉన్నారు ఆయన. సో మా హరికృష్ణ గారు అలాగే ఇందాక మా రామ్ చెప్పినట్లుగా ఈ మొత్తం కార్యక్రమాన్ని పైనుంచి దివి నుంచి మా నందమూరి అంటే లక్ష్మయ్య చౌదరి గారు, వెంకటరామ గారు మాకు తెలిసిన ఆ తర్వాత జనరేషన్లో అయిన మా రామారావు గారు, పక్కనే త్రివిక్రమరావు గారు, ఆ పక్కనే నుంచొని చూస్తున్న సాయికృష్ణ గారు, మా హరికృష్ణ గారు, ఆ పక్కనే ఉన్న మా జానకిరామ్ గారు, ఆ పక్కనే ఉంచిన మా తారకరత్న గారు, అందరూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ పులకించిపోతుంటారు. వైవిఎస్ చౌదరి మన కుటుంబ అభిమాని, సరదాగా మంచిగా కష్టపడి సినిమా తీస్తున్నాడు మనోడితో, నందమూరి తారక రామారావుతో అని. అలాగే ఈ మన సినిమా అనుకున్న కాడి నుంచి అందరి ఆశీస్సులు ఉన్నాయి, అందరు కుటుంబంలోని అందరి ఆశీస్సులు రకరకాల అందరూ కుటుంబంలోని తను చెప్పినట్టు తన తాతయ్య వరుస అయ్యేవాళ్ళు అందరూ యంగే కానీ తాతయ్య వరుస అవుతారు. ఎందుకంటే తను 4th జనరేషన్లో ఫస్ట్ పెద్ద కిడ్డు, జానకిరామ్ గారు 3rd జనరేషన్లో పెద్ద కిడ్డు, ఇతను 4th జనరేషన్లో పెద్ద కిడ్డు. సో అందరూ పాపం ఇతను యంగ్, తొందరగా యంగ్, వాళ్ళు తొందరగా ఓల్డ్ లాగా కనపడతారు కానీ అందరూ యంగే. తాతయ్య వరుస అయ్యే వాళ్ళు అందరూ సపోర్ట్ ఉంది. అందుకనే ఈరోజు చూసుంటారు ఎంతమంది అన్ని జనరేషన్స్ వాళ్ళందరూ వచ్చారు, ఫ్యామిలీ కుటుంబీకులు అందరూ వచ్చారు. అలాగే బాబాయ్ జనరేషన్స్ అందరూ కూడా సపోర్టు ఇచ్చారు. వాళ్ళు ఎలా ఉండాలి, మోరల్స్ ఎలా ఉండాలి, సినిమా ఫీల్డ్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఇతను ఎలా మెలగాలో చెప్పారు. తాతయ్య వరుస వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఎలా మెలగాలో చెప్పారు. వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. ఒక్కో కార్యక్రమంలో వాళ్ళు ఎలాగూ బ్లెస్ చేస్తారు తన కెరీర్లో, అవన్నీ కూడా ఉన్నాయి. తనకి అందరూ అండగా ఉంటారు. తన మంచి భవిష్యత్తు ఉండాలి, అభిమానులు అండదండలు ఉన్నాయి. తను మంచిగా ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నందమూరి వంశ వీరాభిమాని కింద, కుటుంబం వీరాభిమాని కింద. సో ఇవన్నీ పక్కన పెడితే మేము సినిమా ఏం తీయబోతున్నాం, ఒక తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం, హైందవ సంప్రదాయం, హైందవ సంస్కృతి మీద కీరవాణి గారి కాంబినేషన్లో, చంద్రబోస్ గారి సాహిత్యంతో, బుర్రా సాయిమాధ గారి యొక్క పదునైన మాటలతో, చక్కటి నేటివిటీ మాటలతో నేను నా సాయశక్తుల ప్రతి సినిమా వచ్చినట్టు అప్డేట్ అవుతూ మంచి కథ తయారు చేసి కష్టపడి నా సాయశక్తుల కష్టపడి మంచి కథను తయారు చేశాను. ఆ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీళ్ళందరితో కూడా మంచిగా కోచింగ్ ఇచ్చాను. తర్వాత మీరు చూసి దానికి నాకు రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. మంచిగా కష్టపడతాం. మేము చేయగలిగింది ఏంటంటే కష్టపడి పనిచేయటం. అది మేము సాయశక్తులా కష్టపడుతున్నాం. మేము కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడి పనిచేస్తున్నామని ప్రామిస్ చేయగలుగుతున్నాం. మీరు రండి, మా కష్టాన్ని చూడండి, ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే షెడ్యూల్స్ దీని తదనంతరం మేము నెక్స్ట్ ప్రకటనలో కంటిన్యూస్ ఆఫ్ షెడ్యూల్స్, సాంగ్స్ రికార్డింగ్స్ అన్ని వివరాలన్నీ కూడా నెక్స్ట్ మా పిఆర్ఓలు, మా వంశశేఖర్ల ద్వారా మీకు తదుపరి వివరాలను తెలియజేస్తాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా అది అందరూ రావటం అనేది ఇంకా అంత. అలాగే
అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అలాగే మా పూజా కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, వసుంధర గారు నాకు ద్వారా వసుంధర గారు ద్వారా నా వైఫ్కి తను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయింది కాబట్టి తాంబూలంలో తను కలిసి రావాలని చెప్పి తను తాంబూలం చక్కగా స్వయంగా ఇచ్చి వసుంధర గారు తనకి మంచి లక్ష్మీ సౌభాగ్యవతిగా డబ్బులు మంచి లాభాలు రావాలి ప్రాజెక్టు ఫస్ట్ టైము కీర్తి ప్రతిష్టలు ఆల్రెడీ వస్తూ దాని కీర్తి ప్రతిష్టలు వస్తే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఆవిడ దీవించి ఇవ్వడం అనేది తనకి మంచిగా రావాలని తను దీవించి ఇచ్చారు. అది కూడా మాకు మంచి చేస్తుందని మేము వసుంధర గారి ద్వారా వచ్చిన అది కూడా మంచి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇలా పర్సనల్గా టైం తీసుకుని పురంధేశ్వరి గారు కానీ భువనేశ్వరి గారు కానీ అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ అందరూ రావడం అనేది మాకు చాలా, అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలోని అందరూ ప్రతి 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు సోదరుల కింద లెక్క. ఎందుకంటే అందరూ నాకు బాగా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాతో వెన్నంటే ఉన్నారు. నన్ను సోదరులా భావిస్తూ నన్ను మా సినిమా ప్రకటనలన్నింటినీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మాకు సహకరించండి అని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి పుణ్యస్థలంలో ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, నందమూరి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మొదలైనటువంటి ఈ చిత్రం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్ అయ్యి గొప్ప విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వేదిక పైన ఉన్న వారందరినీ ఒక గ్రూప్ ఫోటో కోసం నిలబడవలసిందిగా కోరుతున్నాము. అదే ఈ భయ రోల్ చేయండి ఒకసారి ఎవరి దగ్గర. ఓకే, ముందు ముఖ్యంగా హుడా అథారిటీస్ వారికి అడిగిన వెంటనే ఈ ప్రెమిసెస్ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చిన హుడా అథారిటీస్ అందరికీ వారికి మొత్తానికి, అలాగే మన పోలీస్ శాఖ వారికి, సెంట్రల్ జోన్ పోలీస్ శాఖ వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు సహకారం ఎప్పటికీ మర్చిపోలేండి. చాలా హాయిగా హ్యాపీగా మమ్మల్ని చాలా చక్కగా సహకరించి మాకు సహకారం అందించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.